నమస్తే, వెల్కమ్ టు దేశీ మీడియా. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందినటువంటి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి జాతరకైతే మనం వచ్చినాం. అమ్మవారు ఏ రకంగా ఉన్నారు, సమ్మక్క సారక్క ఇద్దరు కూడా చాలా మంచిగా ముస్తాబ్ అయితే అయ్యారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇక్కడ ఈ ఆసియా ఖండంలోనే హైయెస్ట్ గ్యాదరింగ్ ఉన్నటువంటి పండుగగా మనం చెప్తా ఉంటాం. సో ఇక్కడ ఈ జాతరకు ఇప్పటికే ఇవాళ చూసుకుంటే ఇవాళ 28వ తేదీ. సో ఇక్కడ 20 నుంచి 25 లక్షల మంది అమ్మవారిని అయితే దర్శించుకున్నారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఒక్కసారి మీరు కొంచెం ముందుకు రావచ్చు. ఇక్కడ ఎవరైతే పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు కూడా ప్రతి నిమిషం కూడా ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రతిదీ ఇచ్చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉంది ఏం కథ అనేది మీరు చూడొచ్చు. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు వాళ్ళు, ఎట్లా మనము భక్తుల్ని మనము అదుపు చేయాలా, ఏ రకంగా మనము ఈ క్యూ లైన్స్ ని మనము ఇచ్చేయాలా అనే దాని గురించి పూర్తిగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఐపీఎస్ క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడికి రావడము, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ పోలీస్, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా బాస్లు ఎవరైతే ఉన్నారో సిఐ ర్యాంకర్లు కావచ్చు, అడిషనల్ డీసీపీలు కావచ్చు, డీసీపీలు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడికి రావడము చాలా మంచిగా ఇక్కడ ఇచ్చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ ఎట్లా ఉంది, మళ్ళీ దాంతో పాటు ఇక్కడ లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మొత్తం మేడారం మొత్తం కూడా ఇలా పోలీసుల పహారాలు అయితే ఉందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో అమ్మవారికి సంబంధించినటువంటి గద్దె ఇది, సమ్మక్క సారక్క. సో ఈ గద్దెల దగ్గరనే చాలా మంది పోలీసులు కూడా పహారా కాస్తా ఉన్నారు. సో ఇది చాలా పెద్ద హైయెస్ట్ గ్యాదరింగ్ కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రతి చర్యలు అయితే తీసుకున్నారు. సో ఇక్కడ హెల్త్ కావచ్చు, దాంతో పాటు పోలీసింగ్ వ్యవస్థ అనేది చాలా మంచిగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అణువున ఎక్కడ అడుగున కూడా పోలీసులు మీకు కనిపిస్తా ఉంటారు. మీకు ఎక్కడన్నా ఎవరైనా మిస్ అయినా కూడా ఇక్కడ అడుగున కూడా ఎవరైతే పోలీస్ అధికారులు ఇక్కడ చాలా మంచిగా రిసీవ్ అయితే చేసుకుంటా ఉన్నారు. ఎవరైనా తప్పిపోయినా కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ అయితే పెట్టడం జరుగుతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాము. దాంతో పాటు ఇక్కడ చాలా వరకు కూడా హలాల్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, హలాల్ అనేది ఒకప్పుడు ఒక 2 సంవత్సరాల కింద కూడా సమ్మక్క సారక్క జాతరలో హలాల్ అనేది మనకి కనిపిస్తుంటుండే. కానీ ఇక్కడ ఈసారి మాత్రం చాలా పటిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఏదైతే హలాల్ అనేది నిషేధించడం జరిగింది, అమ్మవారు కూడా దీనికి ఒప్పుకోవట్లేదని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో భక్తులు ఎవరైతే ఉంటారో భక్తులు మన హిందూ సంప్రదాయంలో జట్కా కొట్టడం అనే ఒక విధానం ఉంటది. సో ఈ విషయంలోనే మేకపోతులు కావచ్చు, ఏవైతే మన కోళ్ళు మేకలు ఏవైతే ఉంటాయో వీటిని వాళ్ళు అమ్మవారికి సమర్పిస్తా ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో హలాల్ అనేది నిషేధించడం అనేది నిజంగా ఇక్కడ మేడారం కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే ఇదంతా కూడా సాధ్యమైందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇదంతా కూడా మన హిందువుల విజయమనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి మేడారం జాతరలో ప్రతిసారి హలాల్ అనేది ఉంటుండే, కానీ ఈసారి హలాల్ అనేది నిషేధించడం అనేది చాలా మంచిగా చూస్తా ఉన్నారు. అమ్మవారికి జట్కా కొట్టే విధానం అనేది ఉంటది, ఆ విషయంలోనే ఇదంతా కూడా చేస్తా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇక్కడ మెయిన్ గా మనం మాట్లాడుకుంటే పోలీసింగ్ వ్యవస్థ అనేది ఎంత మంచిగా ఉంది. ఒకసారి ఇట్లా చూడుర్రి, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఇక్కడ భద్రతలో ఉన్నారు. ఇక్కడ అణువున కూడా అడుగున ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రతి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ భక్తులు ఎవరైతే మిస్ అవుతా ఉంటారో మిస్ అయిన వాళ్ళు కూడా ఈజీగా దొరికేందుకు హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. సో ఇక్కడ మరికొద్ది సేపట్లో సారలమ్మ ఇక్కడికి రాబోతా ఉంది, అంటే సారక్క. సో సారక్క ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇంకా మొత్తం సినిమా అనేది మొత్తం వేరే ఉంటదని చెప్పేసి అయితే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారి కోసం చాలా మంది 1000 కన్నులతో ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఆసియాలోనే అతిపెద్ద గ్యాదరింగ్ ఉన్నటువంటి గిరిజనుల పండుగగా చెప్పుకుంటాం. దీంట్లో ఇక్కడ విదేశాల నుంచి కూడా చాలా మంది గిరిజనులు, దాంతో పాటు ఎవరైతే మన అడవి బిడ్డలు ఎవరైతే ఉన్నారో అడవి బిడ్డలు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారిని దర్శించుకొని కూడా వాళ్ళు నిన్ననే పోయిరు అని చెప్పేసి మనకైతే సమాచారం ఉంది. అన్న, ఎక్కడి నుంచి వచ్చిరే మీరు? మేము కల్వకుర్తి సార్, మాది కల్వకుర్తి. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 2012 నుంచి వస్తున్నాం సార్. 2012 కరోనా నుంచి. 2012 నుంచి వస్తా. ఎట్లా ఉంది మరి దర్శనం? అది ఇప్పటికి చాలా మంచిగా నీట్ గా ఉంది.
మంచిగా దర్శనం కూడా మంచిగా దర్శనం అవుతుంది. అప్పటికంటే చాలా మంచిగా దర్శనం అవుతుంది. ఇంత ముందు తొక్కులాట ఉన్నది, ఇప్పుడు తొక్కులాట అనేది క్యూ లైన్ మంచిగా వస్తుంది, మంచిగా ఫ్రీ ఇట్లా వస్తారు ఇట్లా పోతారు. పబ్లిక్ కూడా అవస్థలు లేకుండా మంచిగా వాటర్ అన్నిటి సౌకర్యాలు బాగా మంచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఎన్ని లక్షల మంది దర్శించుకుంటారు ఇప్పటిదాకా అనుకున్నారు? ఇప్పటిదాకా ఒక 10 లక్షల మంది దర్శించుకోవచ్చు. ఇంకా కనీసం ఇంకా 3 రోజులు 31 తారీఖు వరకు ప్రోగ్రామ్ ఉంటది, ఇంకా జాతర ఉంటది. అంతవరకు పబ్లిక్ వెయిటింగ్ లో ఉంటారు. అవును సార్. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము రేషిని ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము వచ్చి బాగా రోజులు అవుతుంది. 5-6 సంవత్సరాలు అవుతుంది. ఎట్లున్నారు అమ్మాయి? మంచిగా ఉన్నాం. ఇట్లా బంగారం పెట్టి రాలేదు అమ్మకి? మరి బంగారం పెట్టలే కదా బంగారం. ఎందుకని అట్లా ఎందుకు పెట్టలేదు? మరి పెట్టమంటే పెడతలేదు కదా, పెట్టమంటే పెడతలేదు బంగారం. ఏం చేస్తాం? చాలా మంది భక్తులు వస్తా ఉన్నారు. అన్న ఏ నుంచి వచ్చారు? మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం అన్న. మంచిర్యాల డిస్ట్రిక్ట్ మంచిర్యాల నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 5-6 సంవత్సరాల నుండి వస్తున్నాం అన్న. ఇంత ముందు ఇప్పటి నుండి ఏర్పాట్లు బాగున్నాయి అన్న, పర్వాలేదు అన్న. వెరీ థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి. ఏర్పాట్లు బాగున్నాయి, లైటింగ్ బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి, ఇప్పటికంటే బాగుంది. వెరీ నైస్. ఇప్పుడు మరికొద్ది సేపట్లో సారక్క వస్తున్నారు. ఎట్లా ఉంటాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? మరి అన్ని మంచిగా చేసారు ఏర్పాట్లు? పర్వాలేదు అన్న. ఉన్న జనానికి మనం అంచనా వేసుకున్న దానికంటే ఇంకా బాగానే తారుమారైనాయి. అయినా కూడా పర్వాలేదు అన్న, ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. సాటిస్ఫైడ్. మీరు చూడుర్రి, అమ్మవారికి సమ్మక్క సారక్కకు బంగారం పెట్టడానికి, అంటే అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం. బెల్లంని తీసుకొని వాళ్ళు ఎంత మంది వస్తున్నారు చూడుర్రి. అక్కడ ఎవరిని చూసినా కూడా పైన ఒకసారి మీరు ఎత్తి చూపించవచ్చు. ప్రతి ఒక్కరి నెత్తి మీద అమ్మవారి బంగారాన్ని తీసుకొని వాళ్ళు ఎంత ప్రేమగా, అంటే దాదాపు ఎన్నో కిలోమీటర్ల నుంచి వాళ్ళు దాన్ని ఆ బంగారాన్ని వాళ్ళు మోసుకుంటూ వచ్చి చివరికి సమ్మక్క సారక్కకు ఇది ఇక్కడ సమర్పించి వాళ్ళు వెళ్తా ఉంటారు. అమ్మవారికి కట్న కానుకలు ఏవైతే ఉంటాయో ఇక్కడ సమర్పిస్తా ఉన్నారు. అక్కడ హుండీ అనేది ఉంది. సో మీకు దాంతో పాటు ఇక్కడ బెల్లం అనేది కూడా ఇక్కడ ఎట్లా వేయాలా ఏం కదా, దాంతో పాటు ఓడి బియ్యం లాంటి ఏమైనా తెచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ ఉండిల్ లాంటి ఏర్పాటు చేసారు. చాలా మంచిగా ఏర్పాటు చేసారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. దాంతో పాటు ఇటు రైట్ సైడ్ చూడురి, ఇక్కడ ఆ సమ్మక్కనేమో అక్కడ ఉన్నారు, సారక్కనేమో ఈడున్నారు. ఈడ ఎంత మంచిగా అసలు సారక్క దగ్గర అయితే అసలు భక్తులు అసలు ఎంత బాగా వాళ్ళు అమ్మవారికి పసుపు బండారి వాళ్ళు వేస్తా ఉన్నారు. దాంతో పాటు పసుపు కుంకుమ అనేది అమ్మవారికి చాలా ఇష్టం. సో ఇక్కడ అమ్మవారికి ఎరుపు వస్త్రం అన్నా కూడా చాలా ఇష్టం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటాం. సో ఇక్కడికి అమ్మవారి దగ్గరకు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకున్న తర్వాత నెరవేరుతాయి కదా, నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా వాళ్ళు ఇక్కడ అమ్మవారిని పూజిస్తా ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాము. ఒక్కసారి చూడుర్రి, మేడారం మొత్తం ఇవాళ సమ్మక్క సారలక్క నామస్మరణతోనైతే మారుమోగిపోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎంత మంచిగా ముసాబ్ చేసిరు. ఎందుకంటే ఎన్ని ఎంట్రెన్స్లు ఉన్నాయో అన్ని ఎంట్రెన్స్లు ఒక్కసారి మీరు గమనించాలా, ఎంత మంచిగా చేసిరు. ప్రతి ఒక్క ప్రధాన ద్వారాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ప్రధాన ద్వారాలకి చాలా మంచిగా డెకరేట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇవాళ నుంచి ఒక ఎత్తు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇవాళ నుంచి 4 రోజులు ఏవైతే ఉన్నాయో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటారు. అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడ మీ బాధలు ఏమైనా చెప్పుకున్నా, మీకున్నటువంటి దుఃఖాన్ని చెప్పుకున్నా అమ్మవారు తొలగిస్తారు అని చెప్పేసి మీరు ఖచ్చితంగా మర్చిపోవద్దు అని నేను మళ్ళా కూడా చెప్తున్నా. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది చెప్పారు, ఒక్కసారి మీరు ఏమన్నా అమ్మవారికి మీ బాధ చెప్పుకుని ఓరి, లేకపోతే మీకున్నటువంటి కోరికని కోరుకొని ఓరి, మీకు ప్రాచీన వీక్స్ లలో అంటే ఒక వారం 15 రోజులలోనే మీకు ఏందనేది తెలుస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో ఎన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద మొత్తంలో ఇక్కడికి వస్తా ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, దాంతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి, అంటే మన చుట్టుపక్కల సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి భక్తులు రావడం అనేది నిజంగా మన సమ్మక్క సారలక్కలకి ఈ ఘనత అయితే చెందుతానని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఐ రిపీట్ అగైన్, నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఇక్కడ. అంత ఏంటంటే అంత మంచి ఉంది, ఒకటే బాధ అనిపిస్తా ఉంది. ఎవరైతే వీక్షక బాంధవులు ఎవరైతే ఉన్నారో మన సనాతన ధర్మంలో
మనము ప్రసాదం పెట్టేది కూడా చాలా నియమ నిష్టలతో మనం పెడతా ఉంటాం. నాకు చాలా బాధ అనిపిస్తా ఉంది. చాలా మంది దగ్గర నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నా, దూరం నుంచి బంగారాన్ని విసురుతా ఉన్నారు, అమ్మవారికి సమర్పిస్తలేరు, మీరు అమ్మవారికి పడేస్తున్నట్టు కనిపిస్తా ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఇది ఖచ్చితంగా దీన్ని సవరించుకోవాలి. ఎందుకంటే దూరం నుంచి పడేస్తే అమ్మవారికి తగిలితే అమ్మవారిని మనం కొట్టినట్టే కదా, అమ్మవారికి గాయం తగిలినట్టే కదా. ఒక్కసారి ఆలోచించండి, కొంచెం ఒక్కసారి మీరు తప్పుగా అనుకోకుండా మనము అక్కడ సమర్పించడం వేరు, దూరం నుంచి విసరడం వేరు అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలా. ఒకవేళ మేము తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించాలా అని చెప్పేసి మా తేజస్వి మీడియా తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఫైనల్ గా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఇక్కడ నుంచే వాళ్ళు వేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించారు ఎంత దూరంగా ఉంది. బంగారం అనేది డైరెక్ట్ పడేస్తా ఉన్నారు. అంటే మా మొక్క అనేది తీరిపోయింది, మాకు సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు ఈ నుంచే వాళ్ళు పడేస్తా ఉన్నారు. లోపల ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు, లోపల ఉన్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జాకెట్స్ వేసుకోవడం జరిగింది, హెల్మెట్స్ పెట్టుకున్నారు. అంటే ఏ రకంగా వాళ్ళకి దెబ్బలు తగులితే వాళ్ళు వేసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా గమనించండి స్వామి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రతి దగ్గర కూడా మనం ఒక నైవేద్యం పెట్టాలంటే అక్కడ ఆ భూమి ప్రక్షాళన చేసిన తర్వాత నైవేద్యం అనేది పెడతా ఉంటాం. ఇవాళ బంగారం కూడా అది ఒక నైవేద్యంగానే మీరు ఎందుకు దాన్ని పరిగణించట్లేదు? అమ్మవారికి డైరెక్ట్ మీరు పడేస్తా ఉన్నారు. సో ఎవరైతే ఇట్లా పడేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో కొంచెం ఒక్కసారి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. అమ్మవారిని దగ్గర నుంచి వాళ్ళు మీ బెల్లం ఏదైతే అమ్మవారికి బంగారంగా మనం చెప్తా ఉంటాం, ఆ బంగారాన్ని దగ్గర నుంచి మీరు సమర్పించండి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫైనల్ గా మేడారం జాతరకు సంబంధించినటువంటి ఫుల్ గ్రౌండ్ రిపోర్ట్ అనేది తేజస్వి మీడియా మీకు అందించడం జరిగింది. మీకు ఎట్లా అనిపించింది, మీరు ఎప్పుడు రాబోతా ఉన్నారు అనే దాని గురించి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, తేజస్వి మీడియా, మేడారం నుంచి. సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి వివిధ జిల్లాల నుంచి మేడారానికి తరలి వచ్చిన భక్తులు. సో ఇక్కడ వరంగల్ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళకి చాలా దగ్గర ఉంటది. చాలా మందికి ఏంటంటే మేడారం రావాలంటే 300-400 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ అమ్మవారి దగ్గర వచ్చే భాగ్యం ఉండదు. కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు అనుకున్నా కూడా అమ్మవారి దగ్గరికి వచ్చేస్తారు. సో ఇక్కడ కొంతమంది హిందూ బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడడం. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? చాలా 7 years నుంచి వస్తున్నాను. 7 years నుంచి వస్తున్నారు. ఓకే, ఎట్లుంది మరి? ఈసారి చాలా డెవలప్మెంట్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది చూడంగా. బంగారం పెట్టిరా లేదా మరి అమ్మవారికి? పెట్టాను సార్. ఎంత పెట్టారు? 2 kgs. ఎంతమంది వచ్చారు అసలు, ఎవరెవరు వచ్చారు? మా ఫ్యామిలీ మొత్తం, తాతయ్య వాళ్ళు అందరు వచ్చింది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఇక్కడికి? ఎవ్రీ 2 years కి ప్రతిసారి జరిగినప్పుడు వస్తాం సార్. ఎన్ని డేస్ ఉంటారు ఇక్కడ వస్తే? ఇక్కడ 3 days పక్క కంపల్సరీ 3 days ఉండే పోతాం. ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు మరి అమ్మవారి దగ్గర? నైవేద్యం పెట్టుడు, బంగారం పెట్టుడు అట్లాంటివి ఉంటాయి కదా. సో ఎట్లా ఉంటది మరి? అంత సంతోషంగా బంగారం తెచ్చి ఎత్తుకొని వస్తాం ఇక్కడ దాకా. ఇంత గడంగా నచ్చినాక గడ్డని ముట్టుకోగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఇక్కడ సమ్మక్క సారక్కను చూస్తున్నారు, ఎంత మంచిగా ముసాబి చేసారు ఈసారి. సో ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే కొంచెం దానికన్నా ఇప్పుడు చాలా మంచిగా చేశారు. రేవంత్ రెడ్డి సార్ చాలా డెవలప్మెంట్ చేశారు, చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. మరికొందరు ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ అండి. సో వరంగల్ వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడికి వస్తా ఉంటారు. అమ్మవారు అంటే చాలా ఇష్టం మీకు. సో ఎట్లుందమ్మా మరి? చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రతిసారి కంటే సార్ చాలా బాగుంది, అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. అంటే మన ప్రపంచంలోనే దేవాలయం లేనటువంటి జాతర ఇది. ఒక గుడి, ఒక దేవస్థానం అని అంటే మనకి మేడారం అమ్మవారి గద్దెగానే చెప్తాం, సమ్మక్క సారక్క గద్దె. సో చాలా మందికి ఒక డౌట్ ఏముంటదంటే అసలు దేవాలయం లేదు, అసలు ఎట్లా పూజిస్తారు, అసలు ఎక్కడ అమ్మవారి కనబడతారు అని కూడా అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి కోరుకున్న వారికి కొంగు బంగారంగా, ఆమె కోరుకునేది బంగారం మాత్రమే. ఆ బంగారాన్ని తనకి ఇచ్చి ఏం కోరుకున్నా జరుగుతుంది. చాలా మంది తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో బంగారం అంటే మస్తు ఇష్టం అమ్మకే అని అనుకుంటున్నా అని చెప్తున్నారు. ఒక్కసారి చాలా మంచిగా క్లారిటీ అయ్యారు, బంగారమా లేకపోతే అంటే మీరు బెల్లాన్ని బంగారంగా భావిస్తా ఉంటారు. సో ఈ విషయంలో క్లారిటీ. ఆమెకు కావాల్సింది బంగారం ఆభరణాలు కాదు, బెల్లాన్ని బంగారంగా
పూజించుకుంటాం అంతే. అమ్మవారినే బెల్లంలో చూసుకొని అదే బంగారంగా పూజించుకుంటాం అంతే. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి మరి దాని గురించి? చాలా బాగున్నాయి. ప్రతిసారి కంటే ఈసారి చాలా బాగా చేశారు. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ సీతక్క గురించి మాట్లాడుకుంటే సీతక్క పేరే మారిపోయిపోతా ఉంది మేడారం మొత్తం. సో ఇనిషియేట్ తీసుకొని సీతక్క ఇంత మంచిగా చేసిరు. సో ఎట్లా అనిపిస్తుంది మరి? చాలా సంతోషంగా ఉంది. సీతక్క చాలా గ్రేట్, బాగా చేశారు. ఈ జాతరకే హైలైట్ తెచ్చారు ఆమె. ఆమె గురించి అందరూ దేవుడి గురించి ఎంత మాట్లాడుకుంటారు, ఆమె గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే అంత మంచిగా ఉంది, కానీ కొంచెం కొన్ని సవరణలు చేయాలా. ఎట్లా అంటే అమ్మవారి దగ్గరికి కొన్ని కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తా ఉన్నారు. అమ్మవారి ఆ బంగారం ఏదైతే ఉంటుందో ఆ బంగారాన్ని నెత్తిన పెట్టుకుని వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక నైవేద్యం సమర్పించాలంటే భూమి ప్రక్షాళన చేసిన తర్వాత నైవేద్యం పెడతా ఉంటాం మనం. ఇక్కడ అమ్మవారికి ఇచ్చేది మనము నైవేద్యం ఒక కానుకనే అనుకోండి. సో చాలా మంది దూరం నుంచి ఏం చేస్తా ఉన్నారు అంటే పడేస్తా ఉన్నారు. చాలా బాధేస్తా ఉంది మాకైతే. సో వాళ్ళకి ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు? ఇట్లాంటి దాన్ని సవరించాలని మీరు అనుకుంటున్నారా? కోరుకుంటున్నాం, అదే కోరుకుంటున్నాం. మళ్ళీ సంవత్సరం వరకు ఇలాంటి బాధ లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. లోపల సమ్మక్క సారక్క ఈ గద్దెలలో ఉండేటోళ్ళు ఇలా హెల్మెట్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళు జాకెట్స్ వేసుకొని వాళ్ళు బాధపడతా ఉన్నారు. చాలా వాళ్ళకి ఇంజురీస్ అవుతా ఉన్నాయి. సో పాపం అనిపిస్తా ఉంది ఎవరికైనా. ఇప్పుడు మనకు కలిగినా అది దెబ్బనే, వాళ్ళకి కలిగిన దెబ్బనే. మనం ఇలా వచ్చి మన కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లించే టైంలో వాళ్ళకి ఎవరికో ఇబ్బంది పెట్టి పోవడం కరెక్ట్ కాదు కదా అని. ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా అందరూ సంతోషంగా చేసుకోవాలి. వచ్చిన భక్తులు అందరూ అమ్మవారిని దర్శించుకొని గద్దె ముట్టుకొని సంతోషంగా ఉండేటట్టుగా సౌకర్యాలు చేయాలని కోరుకుంటున్నాం. ముందు ముందు ఇంకా చేంజ్ అయితే కావాలి. ప్రతి ఇయర్ అమ్మవారికి ఆటపోతులను బలిస్తా ఉంటాం మనము, అమ్మవారికి నైవేద్యం పెడతా ఉంటాం. సో అమ్మవారికి చాలా ఇష్టం. సో వన భోజనమే కావచ్చు, లేకపోతే వనంలో ఉన్నటువంటి దేవతగా అమ్మవారికి పేరుంది. సో ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలు జరిగే ఇక్కడ జాతరలో హలాల్ అనేది ఉంటుండే ప్రతిసారి, కానీ ఈసారి హలాల్ అనేది నిషేధించడం జరిగింది. సో ఇది ఎంత మంచి అనిపిస్తా ఉంది మీకు దీని గురించి? కోరుకునేది మంచిదే కదా, కోరుకునేది మంచి జరిగితే మంచిదే కదా. నిషేధించడం అంటే నిషేధించాల్సింది, ఎందుకంటే అది మన సంస్కృతి కాదు. అది మన సంస్కృతి కాదు. ఇది మనం అంతా గెలిచినాం ఈసారి. ఎందుకంటే హలాల్ చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి ఎట్లా పెడతామండి? దీనిపైన ఏమంటారు, సంస్కృతి వేరు, వాళ్ళ సంస్కృతి ఏం చెప్పాలి, అవేర్ కావాలని చెప్పి. సో ఇక్కడ ప్రతి సంవత్సరం హలాల్ అనేది ఉంటుండే. సో ఈసారి నిషేధించడం జరిగింది. సో ఎట్లా చూస్తారండి దీని గురించి? మన సంస్కృతిని గౌరవించాలనే ఇది తీసుకొచ్చారు కాబట్టి దాన్ని మన అందరం గౌరవిద్దాం. ఓకే. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరైతే హలాల్ చేయకుండా అమ్మవారికి నైవేద్యం అనేది అంటే అక్కడ కోయడం కావచ్చు అట్లాంటి దాని గురించి మాట్లాడుకుంటే మేము తినము అది ఇది అని అంటా ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారండి మరి? మన సాంప్రదాయాన్ని పాటించాలనుకుంటే తప్పకుండా తినాలి. సో హలాల్ అనేది మీకు తెలిసి ఉంటది చాలా మంచిగా. సో ఈ పద్ధతి ఈసారి ఇంప్లిమెంట్ చేయడం అనేది, దాంతో పాటు మనం అందరం అనుకున్నాం, మన హిందూ బంధువులు అందరం అనుకున్నాం కాబట్టి హలాల్ అనేది నిషేధించడం జరిగింది. ఎట్లా అనిపిస్తా ఉందండి? చాలా సంతోషంగా ఉన్నదండి. హలాలు అనేది మాకు మన సంప్రదాయం కాదు, అది మన హిందువులం కాబట్టి కంపల్సరీ ప్రత్యేకంగా మనం పూజించే పద్ధతి ప్రకారంగా చేసుకోవాలి. హలాలు వద్దు, హలాలు అనేది మనది కాదు. దాంతో పాటు ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? ఇక్కడ అమ్మవారి ఇక్కడ అలంకరణ చూస్తే మొత్తం ఇక్కడ అమ్మవారి సమ్మక్క సారక్క గద్దెని చూస్తే పూలతో నింపేశారు, డెకరేషన్ తో అంగరంగ వైభవంగా, చాలా సంతోషంగా, చాలా సంతోషకరంగా, అసలు చెప్పొద్దు. అమ్మవార్లే సంతోషపడే విధంగా ఉన్నాయి. అమ్మవారు సంతోషపడే విధంగా చేశారు. చాలా దిగొచ్చి చూసి సంతోషపడే విధంగా చేశారు. మరికొద్ది సేపట్లో సారక్క వస్తుంది, సారలమ్మ వస్తుంది. మీరు ఎట్లా వెయిట్ చేస్తా ఉన్నారు అమ్మవారి గురించి? ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు చూసి సంతోషపడదామా చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం అమ్మవారి కోసం. చాలా మందికి అంటే మేము మొదటిసారి వచ్చినాం. చాలా మంది మొదటిసారి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా సందేహాలు ఉంటాయి. అమ్మవారి విగ్రహం కనబడతలేదు, అమ్మవారి దేవాలయం కనబడతలేదు, అమ్మవారు అసలు ఏ రూపంలో ఉన్నారు అనేది చాలా మందికి ఉంటది. సో ఇప్పుడు సమ్మక్క సారక్క, సో సారలమ్మనే ఇప్పుడు తీసుకొని వస్తా ఉన్నారు. అమ్మవారిని ఏ రకంగా తీసుకొని వస్తారు? చూడాలి, మేము కూడా చూడాలి. చాలా వాళ్ళు వచ్చాము, మేము కూడా ఈసారి ఏ రకంగా తీసుకొస్తారో, ఎప్పటిలాగానే తీసుకొస్తారా, ఈసారి కొత్తగా తీసుకొస్తారా, మేము కూడా ఎగ్జైటింగ్ గా చూస్తున్నాం. ప్రతి ఇయర్ ఎట్లా తీసుకొస్తారు సారక్కని? ఊరేగింపుతో తీసుకొస్తారు అన్న, తప్పకుండా ఊరేగింపుతో తీసుకొస్తారు. ఒక చిన్న పిల్లగాడి మీద అమ్మవారు రావడం జరుగుతుంది ప్రతిసారి. అక్కడ
జంపన్న వాగు కాడ కానీ దాని నుంచి మన చిలకల గుట్ట నుంచి అమ్మవారు రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకి ఒకసారి తప్పకుండా జరుగుతూ ఉంటది. తప్పకుండా జరుగుతుంటే ఇది ప్రతిసారి కంటే ఈసారి చాలా బాగున్నది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఊరుగల్లు నుంచి చాలా మంది హిందూ బంధువులు ఇక్కడ సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి ఇవాళ వచ్చిరు. సో ఇది ప్రతిసారి కూడా అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఇది మేడారం జాతరకి చాలా పెద్ద మొత్తంలో వస్తా ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎంత సంతోషపడతా ఉన్నారంటే మరికొద్ది సేపట్లో సారలమ్మని ఊరేగింపుతో తీసుకొని వస్తారు. సో అమ్మవారు ఏ రకంగా వస్తారు అని అంటే ఒక చిన్న బాబు పైన అమ్మవారు అయితే తీసుకొని వస్తారని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఒక్కసారి యూడూరి ఇదంతా కూడా అంటే ఈ మేడారం మొత్తం కూడా ఒక కోలాహలం ఏర్పడింది. ఇవాళ సమ్మక్క సారక్క అనే ఒక నామస్మరణతోనైతే మారుమోగిపోతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తా ఉన్నారు. అంటే మనకి యావత్ భారతదేశ వ్యాప్తంగా కాకుండా ఈసారి మంత్రి సీతక్క విదేశాల నుంచి కూడా చాలా మంది ఎవరైతే గిరిజనులను తీసుకురావడం జరిగింది. సో అడవి బిడ్డలు ఎవరైతే ఉన్నారో అడవి బిడ్డల్ని ఇక్కడికి తీసుకురావడము, అమ్మవారిని దర్శించుకోవడము, చేయడం అనేది చాలా మంచిగా ఉంది. సో ఫైనల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఖచ్చితంగా సీతక్క పేరు అనేది మారుమైపోతా ఉంది. సో కొన్ని అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ అనేది మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇది మనకి మహాకుంభమేళ తర్వాత చాలా పెద్ద గ్యాదరింగ్ గా చెప్పుకోవాలి. ఆసియా ఖండంలోనే ఇది గిరిజనులకి చాలా పెద్ద జాతరగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో సవరణలు ఏవైతే ఉన్నాయో ఆ సవరణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో అమ్మవారు చాలా పెద్ద మొత్తంలో బయటకు వెళ్తారు అని చెప్పేసి మనకైతే తెలుసా ఉంది. సో మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల పండగ సమ్మక్క సారక్క దర్శనానికైతే చాలా పెద్ద మొత్తంలో భక్తులు అయితే వస్తా ఉన్నారు. సో ఇది అమ్మవారికి సంబంధించినటువంటి సమ్మక్క సారక్క ప్రధాన తోరణంగా మనం చెప్తా ఉంటాం. సో ఇక్కడ అమ్మవారు సారలమ్మ అయితే ఈ రోజు వస్తా ఉంటారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. దాంతో పాటు 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేడారం జాతరలో చాలా పెద్ద మొత్తంలో ఈసారి ఎక్కువ మంది వస్తా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో క్లారిటీగా మనం మాట్లాడుకుంటే అమ్మవారి చరిత్ర ఏం చెప్తా ఉంది అని మనం చెప్పడం కన్నా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మనం మాట్లాడితేనే చాలా మంచిగా ప్రజల్లోకి ఈ చరిత్ర అనేది బయటకు వెళ్తుంది అని చెప్పేసి మేము ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగానే మనతో ఒక అమ్మ అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ బాగున్నారా? ఎట్లా ఉంది ఇక్కడ గిరాకీ? సూపర్ ఉంటది, గిరాకీ బాగుంటది. ఎప్పటి నుంచి అమ్మవారి దగ్గరికి మీరు వెళ్తా ఉంటారు? మీరు ఇక్కడేనా? మేము కనీసమైన 4 years నుంచి వస్తున్నా. 4 years అంటే నేను 4 సంవత్సరాల అప్పటి నుంచి వస్తున్నా. 46 years ఇప్పుడు నేను రావట్టి. ఈ కొబ్బరికాయల అమ్మవాటి అయితే 10 సంవత్సరాలు. ఎప్పుడు ఏ టైంలో అయినా అమ్మవారి జాతర వచ్చిందంటే కంపల్సరీ. మాది హైదరాబాద్ దగ్గర పోచంపల్లి, అక్కడి నుంచి వస్తాం అమ్మడానికి. మీరు హైదరాబాద్ నుంచి వచ్చి అయితే? అవునవును, పోచంపల్లి, మాది పోచంపల్లి. సో ఇక్కడ అమ్మవారి చరిత్ర మేం చెప్పడం కన్నా మీకు చాలా మంచిగా తెలుసు. ఎందుకంటే చాలా దూరం నుంచి భక్తులు వస్తా ఉంటారు. మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటది. అసలు అమ్మవారి చరిత్ర ఏం చెప్తుందమ్మా? అమ్మవారి చరిత్ర ఎక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు కదా. మనకు భక్తితో వస్తాం అంత దూరం నుంచి. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు పుట్టి పూర్వం ఏందనే తెలుస్తుంది. ఇక వీళ్ళు ఇక్కడే ఉన్నోళ్ళు, ఈ అమ్మవారి ఇక్కడ ఉన్న చూడు. అమ్మ మీరు ఎప్పురి అమ్మవారి చరిత్ర చాలా మందికి తెలియదు. ఇప్పుడు మాలాంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకు అసలు ఏం తెలియదు. సమ్మక్క సారక్క అదొకటే తెలుసు, కానీ అమ్మవారు అసలు ఏంది చరిత్ర అనేది. బయకపేట ఆమెకు మెచ్చి మేడారం వచ్చింది. మేడారం వచ్చి ఆమె ఇదంతా పరిపాలన ఇస్తుంది. ఆ తల్లి ఆమె ఇదంతా గొప్ప చేసుకుంటుంది. ఆ తల్లి మహిమలు పెద్దయి. అన్ని దిక్కుల గుళ్ళల్లా విగ్రహాలు ఉంటాయి, అదోటి ఇదోటి ఉంటది. కానీ ఈ తల్లి రూపంలోనే గాలిలోనే ఉంటది. ఈ తల్లి దేవాలయం లేని జాతరగా మనం చెప్తాం మేడారంని. అదే గుడి లేదు, ఆమెకు గోపురం లేదు, ఆమె ఒక గాలిలోనే ఒక ఆదిశక్తి. ఆమె ఇక్కడెక్కడనే ఉంటారు మన కోసం, అంతేనా? వనదేవత కాబట్టి వరములనే ఆదిశక్తి అయి ఆమె నిలబడిపోయింది. సీమె గుట్టగుంట వచ్చిన ప్రదకు పుట్ట మీద వండుకొని, గట్టు మీద వండుకొని, నీళ్ళలో వండుకొని ఏ హాని జరగకుండా చల్లగా వాళ్ళకు ఇల్లు చేరుతుంది. సల్లం తల్లి సమ్మక్క సారక్క. మంచి చెప్పిరమ్మా. ఇవాళ జంపన్న వాగు. సో జంపన్న వాగుకి వచ్చే వాళ్ళు అక్కడ స్నానం చేసి రావాలని అంటారు. అసలు ఏందమ్మా చరిత్ర? అక్కడ స్నానం చేసి రావాలని ఆయన కొడుకు, ఇక ఆమె కూడా గంగ దేవత కదా. కొడుకుకు ఫస్ట్ దర్శనం అయినాకనే ఇక వాళ్ళకు ఈ అమ్మ నాన్నకు అది ఏ గాలి ధూళి ఉన్నా గానీ ఆ పవిత్రమైన నీళ్లు తానం చేస్తే
ఎంత మంచి చేదవాడు చేసినా గానీ అది మాయమైపోతుంది అంటారు. వాడు ఎంత మంచోడు గాని ఏది చేసినా గానీ ఆ స్నానం చేస్తే అసంటిది వాళ్ళ ఆరోగ్యం బాగుంటది, మంచిగా ఉంటది. పవిత్రమైన నీళ్లు. ఒకప్పుడు బాగా మద్దులు మారేళ్ళు ఉండేది, ఇప్పుడు అన్ని కొట్టేసిండ్రు, అంతా కాలువ లెక్క చేసిండ్రు. ఇక రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇంకా బాగానే చేసిండు. గాని కొంచెం మా గుడి గోపురం చరిత్ర అది వేరే ఉంటది. కానీ ఇప్పుడు ఏం చెప్పాలి. సరే మళ్ళీ మాట్లాడడం దాని గురించి. సమ్మక్క గురించి మాట్లాడారు, జంపన్న గురించి మాట్లాడారు, సారలమ్మ గురించి మాట్లాడదాం. సారలమ్మ అసలు ఎవరు? అమ్మవారిని ఇలా తీసుకొస్తున్నారంట, ఫుల్ అడావిడి ఉన్నది. సారలమ్మ అంటే తల్లి కంటే మొదలే సారలమ్మ శక్తి పెద్దది. అమ్మవారు తల్లిని నిగలనీయకుండా ఈమె నేను మొదలు వస్తా అంటది. పౌడిద్యరాజు వచ్చిండు, ఇక్కడ గోవిందరాజు, లక్ష్మీ దేవత మూడు రోజుల బట్టి ఆమె కూడా వాడ తిరుగుతుంది. ఇక తల్లి వచ్చినాకనే అది వేరే కళ వేరే ఉంటది జాతర. సార్లమ్మ వచ్చి కూసున్నారు అంటే ప్రతి ఒక్క బుచ్చగాడు గాని, అచ్చగాడు గాని, బ్యారస్తుడు గాని ఆమె రూపం అది వేరే ఉంటది, బాగా ఉంటది. సార్లమ్మ కన్నెపల్లి నుంచి వస్తది. కన్నెపల్లి పూజారులు కూడా పవిత్రంగా తీసుకొస్తారు అమ్మవారిని. ఎంతసేపట్లో వస్తారు సారలమ్మ? టైం అవుతుంది 7-8 గంటల వరకు అమ్మవారి గద్దె మీదకి వస్తుంది. సో ఈ రోజు నుంచి మొదలు పెడితే 31వ తారీఖు దాకా అమ్మవారి జాతర జరుగుతుంది. ఏమేమి ఉంటది ఈ 3-4 రోజులు? ఏమేమి ఉంటది? బుధవారం గద్దెకెక్కిందో అంటే రేపు అమ్మవారు తల్లి వస్తది. శుక్రవారం మొక్కులు, శనివారం మళ్ళా వన ప్రదేశం పోతది. ఈ 8-9 నెలలు తల్లి ఇంత వైభోగం సాగించుకున్నది. ఆ రోజు పోతంటే మా మనసు బాధ అనిపిస్తుంది. మన దగ్గర ఉండి పోతే మన ఇంటికి వచ్చిన అతిథి అయినా కూడా మనకు బాధేస్తుంది. మన కన్న తల్లి లాగా మనం చూస్తాం, ఇలా మన ఇంటి దేవత లాగా. ఇక్కడ ఊరల్లో చాలా ఇంత ఏలుకున్నది కదా తల్లి, పోతుంది కదా అని బాధ అనిపిస్తుంది. తల్లి అంటే ఆమె పవర్ శక్తి పెద్దది. సమ్మక్కన్నా ఇంకా కొద్దిగా ఆపుకుంటది కానీ సార్లమ్మ ఆపుకోదు. చాలా శక్తి గల తల్లి. ఆ వనదేవతలు ఈ గడుపులనే, ఈ గాలిలనే, ఈ అడవిలనే ఆదిశక్తులై ఆ పార్వతమ్మను ఇవ్వలో అంతా నిలబడిపోయింది. ఇంత ప్రజని రప్పించుకుంటుంది. అమ్మ ఇక్కడ చాలా మందితోని మాట్లాడినప్పుడు నాకు కూడా ఒక డౌట్ వస్తుండే. అంటే ఎవ్రీ ఇయర్ ఒక జాతర జరుగుతూ ఉంటది, కానీ ఇక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు జరుగుతుంది? అంటే 2 సంవత్సరాలు అనే ప్రాధాన్యత ఏంది అసలు? 2 వెనకటికి అంచెల్లి వాళ్ళ పెద్దలు పూజలు చేసింది అంతే. ఇప్పుడు కొంత ఆగలేకుండా కూడా మధ్య జాతర కూడా కొంత మంచిగానే జరుగుతుంది. ఎంత మధ్య జాతర జరిగినా గానీ 2 ఏళ్ల జాతర అది వేరే గొప్పతనం ఉంటది, అది వేరే ఉంటది. ప్రతి ఒక్కరు ఒడి బియ్యాలతోని అతి సంబరంగా ఈ ఆటలు, గొర్రెలు, మేకలు, ఈ అమ్మవారికి వచ్చిన ఖర్చులు అన్ని పట్టుకొని వచ్చి వాళ్ళు సంతోషంగా వాళ్ళ ఇంటికి పోతారు. కోరిన కోరికను కోరుకున్న తర్వాత అమ్మవారు నెరవేరుస్తారు. నెరవేర్చిన తర్వాత ఇక్కడ మన మేడారంలో చూసుకుంటే మనకు ఒక విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎవరైతే కోళ్ళే కావచ్చు, మేకలు, యాటపోతులు ఏవైతే ఉంటాయో వాటిని బలించే ముందు, అంటే హలాల్ చేస్తా ఉంటుండే ఇంతకు ముందు ముస్లింలు వచ్చి, వాళ్ళు ఆ కట్టుకోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది చేస్తూ ఉంటుండే. ఇప్పుడు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నాం, కానీ మంచిగా చేసిరు అని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు అట్లనే చేస్తున్నారా లేకపోతే మన జట్కనే కొడుతున్నారా? మన లెక్కనే మన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయమే నడుతుంది. ఇప్పుడు ఎక్కువ శాతము అలాలంటే తల్లే ఒప్పుకుంటలేదు. ఇక ఆమెకు తినుడు, తాగుడు, సారా, బ్రాండీ అంటే చాలా ఇష్టం. ఆమెకి ఎంత చేసినా గానీ ఆ తాగుడు అన్నది సరిపోతలేదు, అమ్మ సరిపోతలేదు. ఆమె పవిత్రమైన తల్లి, చెప్పుకుంటే గొప్ప కాదు. చాలా తల్లి మహిమలు ఉంటేనే మేము బతికినాం. ఇక్కడ మా సామాన్లు ఒకప్పుడు వానకాలంలో మేము అన్ని కొట్టుకపోయినా గానీ మా తల్లి మమ్మల్ని ఆదరించింది, మా అమ్మ మమ్మల్ని ఆదరించింది. మళ్ళీ అదే ఆమె పెట్టిన దీక్ష, ఆమె అంతమందం అన్ని ఇస్తది. భక్తులు చాలా వివిధ ప్రదేశాల నుంచి వస్తుంటారు. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. దాంతో పాటు అమ్మవారి మొక్కును తీర్చుకోవడానికి అమ్మవారికి బంగారం అంటే ఇష్టం. సో బంగారం గురించి మీరు ఏం చెప్తారు? బంగారం అంటే ఇక అది వెనకటి కాడి నుంచి వెళ్ళి వాళ్ళు సంప్రదాయం ఇచ్చింది కదా. ఆమెకు పెద్దగా అన్ని గుడి గోపురాలు లేకుండా పసుపు, కుంకుమ, గాజులు, బంగారం, బెల్లం అని అంటే ఒప్పుకోదు, బంగారం అంటే ఒప్పుకుంటది. ఇక ఒకవేళ మొక్కులు పెట్టలేదు అనుకో వాళ్ళని అంత ఆగమని చేసి పెడుతుంది.
ఆగమాగం చేసి పెడతది. మంచిగా కోరుకున్న వారికి కొడుకులని బిడ్డలని ఇస్తది. అడిగిన వారికి అమ్మ కొంగు బంగారం చేస్తది సమ్మక్క సారక్క తల్లి. అంత గొప్ప తల్లిని తలుచుకున్నది కూడా అది మన శక్తి సరిపోదు ఇక. అమ్మ ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఈ జాతరకు రాని వాళ్ళు ఎప్పుడు రావాలనుకుంటే, అంటే రావాలి మళ్ళా నేను పోయేస్తా అమ్మ దగ్గరికి అని అనుకుంటే ఎప్పుడు వస్తే అమ్మవారి దర్శనం అనేది జరుగుతుంది? ఇప్పుడే వస్తాను. ఇప్పుడు కూడా బుధవారం, బేస్తారం, శుక్రవారం, ఆదివారం ఫుల్ పబ్లిక్ వస్తారు. ఇక జర ఇప్పుడు ఈ పౌరు వేరే ఉంటది, అప్పుడు అప్పుడు వేరే ఉంటది. మొత్తానికి ఇదండి. అంటే మనం ఎందుకు చెప్పలేదు ఈ చరిత్ర అని అంటే, మనకు తెలిసింది గోరంత అయితే ఇక్కడ వీళ్ళకి తెలిసింది కొండంత. సో ఈ అంశం పైనే నేను ఈ అమ్మతో మాట్లాడించింది. ఎందుకంటే మనము బయట నుంచి వచ్చి చెప్పడం అనేది పక్కన పెడితే, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీలో అమ్మవారికి ఇలా పూజలు చేస్తా ఉంటారు. దాంతో పాటు ఇక్కడ అమ్మవారికి ఏదైతే 4 రోజులు ఏవైతే ఉన్నాయో ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతరగా మనం మాట్లాడుతూ ఉంటాము. సో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలా గిరిజనులంతా కూడా ఇక్కడికి వచ్చి అమ్మ మమ్మల్ని సల్లంగా చూడాలి, నాకు ఇంకేం వద్దు అని చెప్పేసి మొక్కుకొని పోతారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో మొత్తానికి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి చరిత్ర ఇది. సో ఖచ్చితంగా భక్తులు ఎవరైతే ఉన్నారో, రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రండి. ఎందుకంటే అమ్మ ఇప్పుడే చెప్పారు, అంటే ఇప్పుడున్నటువంటి శక్తి వేరు, తర్వాత శక్తి వేరు. ఖచ్చితంగా అమ్మవారు ఉన్నప్పుడు వస్తే బెటర్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇప్పటికే కొన్ని లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ 3-4 రోజులు ఏవైతే ఉన్నాయో సుమారు 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు కూడా భక్తులు వచ్చుకుంటా చూసుకుంటా పోతారు, అమ్మవారిని దర్శించుకుంటా పోతారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకైతే తేజస్వి మీడియా రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారు ఏ రకంగా ఉన్నారు, అమ్మవారిని ఏ రకంగా ముస్తాబు చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఇలా 360 డిగ్రీ చూసుకుంటే ఇలా పూల తోరణాలతోనైతే ఇలా పూర్తిగా ఇచ్చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇక్కడ మీరు రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఎవరైతే భక్తులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కొబ్బరికాయలు కొడతా ఉంటారు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ క్యూ లైన్ లో వాళ్ళు కొంచెం ముందుకు వస్తా ఉంటారు. ముందుకు వచ్చిన తర్వాత అక్కడ సమ్మక్క గద్దె దగ్గరికి అక్కడికి వెళ్తా ఉంటారు. దాంతో పాటు ఆ సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెచ్చినటువంటి బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తారు అని చెప్పేసి మనం మాట్లాడతాం. సో అదే సమ్మక్క గద్దెగా మనం చెప్పుకోవాలా. ఒకసారి మీరు చూడొచ్చు, సమ్మక్క గద్దె అనేది ఎంత మంచిగా ముస్తాబు చేశారు. ఇవాళ ఈ గంటలతో, ఈ గంట రావంతో అయితే పూర్తిగా మేడారం జాతర మారుమోగిపోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. అది మీరు చూసినటువంటి వీడియోలో ఆ విజువల్ ఏదైతే ఉందో సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దె, సమ్మక్క గద్దె, అక్కడ ఆ అమ్మవారి గద్దె చూస్తే లోపల మీకు కనిపిస్తా ఉంటది. మీరు ఒక్కసారి జూమ్ చేయొచ్చు, జూమ్ చేస్తే మీకు అర్థమవుతా ఉంటది. ఆ అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా చాలా మంది వాళ్ళు తెచ్చినటువంటి బంగారాన్ని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు అని చెప్పేసి మనం మాట్లాడతాము. దాంతో పాటు ఎవరైతే సమ్మక్కను దర్శించుకున్న తర్వాత ఇక్కడ సారలమ్మ అంటే సారక్కనైతే దర్శించుకుంటారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అమ్మవారిని చూడుర్రి, ఎంత మంచిగా కనబడతా ఉన్నారు, ఎంత మంచిగా ముస్తాబు చేసిరు అమ్మవారిని. ఇక్కడ ఆ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్ద అనేది ఎంత మంచిగా ముస్తాబు చేసిరు చూడండి. సమ్మక్క సారక్క అక్కడ మీరు పూలతో కూడా వాళ్ళు డెకరేట్ అయితే చేసిరు. ఎంత మంచిగా అంటే వీళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు తెచ్చినటువంటి బంగారం, అంటే ఇక్కడ అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటి బంగారం ఏదైతే ఉంటుందో అది బెల్లం. సో ఆ బెల్లాన్ని ఎంత మంచిగా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. ఆ డబ్బాలలో బెల్లమే ఉంటది. ఆ బెల్లాన్ని అక్కడ అమ్మవారికి వాళ్ళు సమర్పిస్తా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు నోటీస్ చేస్తే, ఇక్కడ నుంచి చాలా మంది బెల్లాన్ని విసురుతా ఉన్నారు. ఇక్కడ బెల్లాన్ని విసిరే టైంలో చాలా మంది లోపల ఉన్నటువంటి వాళ్ళకు కూడా గాయాలవుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇట్లా చేయడం మాత్రం ఇది కొంచెం మీరు అది సవరించుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క దేవి దేవతల విగ్రహాలకు ఒక ప్రాధాన్యత అయితే ఉంటది. దాంతో పాటు ఒక ప్రసాదం అనేది కూడా మనము ఏ రకంగా పెట్టాలా అనేది మన ఆచార సంప్రదాయాల్లో ఒక వ్యవహారికగా మనం చెప్తా ఉంటాం.
కానీ సమ్మక్క సారక్క దగ్గర మీరు ఒక్కసారి చూడండి, అంటే హెవీ ఫ్లోటింగ్ ఉంది కాదన్నట్లే, కానీ ఏదైతే వాళ్ళు తెచ్చినటువంటి బంగారం ఆ ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని విసరడం వల్ల లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, దీంట్లో ఉన్నటువంటి సేవకులు వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒక్కసారి వాళ్ళ హెడ్స్ చూడండి మీరు, వాళ్ళు హెల్మెట్స్ పెట్టుకున్నారు. సో సేఫ్టీ విషయంలో వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటా ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పిన, ఈ బంగారాన్ని వాళ్ళు విసరడం, ఆ బెల్లం అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళు తెచ్చినటువంటి బెల్లాన్ని విసిరిన టైంలో చాలా మందికి హెడ్ కి ఇంజురీ కూడా అవుతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఫైనల్ గా మనం ఇక్కడికి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్ద దగ్గరకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము. సో ఎవరైతే వీడియో చూసినటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రతి ఒక్కరు భక్తి పారవశంతో మునిగిపోతా ఉన్నారని చెప్పి చెప్పుకోవాలా. రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాని వాళ్ళ కోసం తేజస్వి మీడియా ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి దివ్య దర్శనాన్ని మీకు కలిగిస్తా ఉన్నారు. ఇది సారలమ్మకు సంబంధించినటువంటి సారక్క గద్దె ఇది. సో సారక్క గద్దె ఎంత మంచిగా కనిపిస్తా ఉంది మీరు చూడుర్రి. అమ్మవారిని ఇంకొక అర్ధ గంటలో, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అయితే ఇక్కడికి తీసుకురాబోతా ఉన్నారు. సో అమ్మవారికి పసుపు కుంకుమలను ఇక్కడ ఇచ్చేయడం జరుగుతా ఉంటది. సో లోపల ఇక్కడ బెల్లం అనేది వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. చూడుర్రి, అమ్మవారికి ఎంత ఇష్టం అయితే బెల్లాన్ని వాళ్ళ నెత్తి మీద తీసుకొని, వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని మరి వాళ్ళ కోరిక తీరిన తర్వాత వాళ్ళు వస్తుంటారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు తెలుసుకోవాలి. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి చాలా మంది ఏమంటారంటే ఇవాళ క్రౌడ్ ఉంది, క్రౌడ్ ఉన్న టైంలో మేము వెళ్ళలేము అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ విషయం మీరు వినండి. ఇక్కడ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఈ జాతర ఏదైతే ఉందో ఈ 4 రోజుల పాటు అమ్మవారు సమ్మక్క సారక్క ఇద్దరు కూడా చాలా శక్తివంతంగా అమ్మవారు ఇక్కడ ఉంటారు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జంపన్న వాగు ఏదైతే ఉందో జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గరకు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఖచ్చితంగా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రండి, ఎందుకంటే ఇంకా 3 రోజులు టైం ఉంది. తర్వాత మీరు రావాలి అనుకున్నా కూడా అమ్మవారి శక్తి అనేది కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడితేనే మనకు ఒకటి ఇది ఉంటది కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడినాం. లోపల చూడు ఎంత మంది అధికారులు ఉన్నారు, ఎంత మంది అక్కడ వాళ్ళు హెల్మెట్స్ పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచించారు, అంటే ఈ బెల్లం విసరడం వల్ల, ఇక్కడ ఈ బంగారాన్ని విసరడం వల్ల చాలా మందికి ఇంజూర్ అవుతా ఉన్నారు అధికారులు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక నైవేద్యం పెట్టేటప్పుడే మన సనాతన ధర్మంలో మనము ఒకటి ఇది ఉంటది, కానీ ఇక్కడ ఇసరడం అనేది మాత్రం కొంచెం బాధను కలిగిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకి తగులుతా ఉన్నాయి దెబ్బలు. ఇక్కడ సిస్టమ్ అనేది ఏ రకంగా చేంజ్ కావాలంటే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఈ సిస్టమ్ ని కొంచెం సవరించాలా. వాళ్ళు తెచ్చినటువంటి బెల్లం ఏదైతే ఉందో అమ్మవారికి చేరాలనే ఒక సంకల్పంతో మాత్రమే వాళ్ళు ఇచ్చుతా ఉన్నారు. కానీ దీన్ని కొంచెం సవరిస్తే మాత్రం చాలా మంచిగా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. సో ఫైనల్ గా సమ్మక్క దాంతో పాటు సారక్క, సో ఇద్దరిని కూడా మనం దర్శించుకున్నాం. ఎవరైతే వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏ రకంగా అనిపించింది, మీరు ఎప్పుడు రాబోతా ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్పేసి నేనైతే చెప్తా. చాలా మంచిగా ఇక్కడ అకామిడేషన్స్ కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి దర్శనం అనేది చాలా మంచిగా చేస్తా ఉన్నారు అని చెప్పేసి అయితే మనం మాట్లాడుకోవాలా. సో మొత్తానికి సమ్మక్క సారక్క జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పేసి నేనైతే చెప్తా. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. వారికి సంబంధించినటువంటి గద్దెలు మీరు చూసుకోవచ్చు, సమ్మక్క. దాంతో పాటు మీకు ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెగా మనం చెప్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా పవిత్రంగా చాలా మంది ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర ఇక్కడ పూజలు చేయడం కావచ్చు, దాంతో పాటు వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు కూడా చెల్లించుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న? దర్శనం అయిందన్న. ఎట్లా అయింది? సూపర్. ఎట్లా ఉన్నారు అమ్మవారు? అమ్మవారు సూపర్. ఇంత దగ్గరికి చాలా తర్వాత రోజులతో చూసిన. ఇప్పుడు మేము గురువారం దర్శించుకునే వాళ్ళం, ఈ రోజు వచ్చేసాం బుధవారం రోజు. చాలా మంచి దర్శించుకున్నాం. దగ్గర నుంచి చూసాం అమ్మవారిని, సారలమ్మని, సమ్మక్కని,
గోవిందరాజు పగడితరాజు అందరం చూసాం, చాలా మంచిగా అనిపించింది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారా అన్న? అన్న ఊహ నుంచి చిన్నప్పటి నుంచి వస్తున్నాం. మా అమ్మ నాన్న తీసుకొచ్చిన వాళ్ళు ఒక 30 సంవత్సరాలు దగ్గర 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ప్రతి ఒక్క రోజు కూడా ఒక్క సంవత్సరం కూడా మిస్ కాదు. ప్రతి సంవత్సరం వస్తాం మేము. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళతో వచ్చేది, ఇప్పుడు మా పిల్లలతో వస్తాం మేము. అమ్మ వాళ్ళు కూడా వచ్చారు, బట్ లేదు కాబట్టి ఇంటికాడ నుంచి వాళ్ళు వచ్చేసాం మేము. సూపర్, అన్ని సూపర్. అమ్మవారికి ఎన్ని కిలోల బంగారం పెట్టారు మరి? ప్రతి సంవత్సరం పెడతాం, ఈసారి మొక్కలేదు కానీ దర్శనానికి వచ్చాం మేము. ప్రతి సంవత్సరం నా ఎత్తులు భారీ ఎత్తు లేకపోతే ఇంట్లో ఎవరు ఏదో ఒక్కరు ఉంటదండి, కానీ ఈసారి ఏదో దర్శించుకుని వచ్చినాం అంతే. ఇక్కడ మీరు ఒక్కసారి చూడురి, చాలా మంది అక్కడ సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు బెల్లం ఏదైతే ఉంటుందో బంగారాన్ని అమ్మ వీధికి విసురుతా ఉన్నారు. సో ఇది చాలా వరకు చాలా మందికి బాధను కలిగిస్తా ఉంది. అమ్మవారి దగ్గరికి అంటే బెల్లం చేరుతుందని అనుకుంటున్నారు, కానీ అమ్మవారికి దెబ్బ తగులుతుంది అనేది కాన్సెప్ట్ అనేది మర్చిపోతా ఉన్నారు. నేను చెప్పింది రైటా రాంగా? యాక్చువల్లీ ఏంటంటే అది మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్ అండి. ఇక్కడ భక్తులకు ఏంటంటే అమ్మవారి చీరలు అంతే, అది ఒకటే ఉద్దేశం వాళ్ళకు. ఇలా వెళ్తుంది అది కాదు. ఎందుకంటే వాలంటీర్స్ అందరు తీసుకుని వాళ్ళు కూడా బిజీ పర్సన్. ఇక్కడ కోట్ల మంది వస్తారండి, లక్షల మంది లోపల ఉంటారు, వాళ్ళందరూ తీసుకోవాలి వాళ్ళకు కూడా కాదు. అందుకే ఇక్కడ నుంచి ఇసురుతా ఉంటారు వాళ్ళకి చేరుకోవాలని చెప్పేసి. చాలా మందికి అక్కడ తగులుతుంది, లోపల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు హెల్మెట్స్ పెట్టుకొని ఉన్నారు. పాపం చాలా మందికి ఇబ్బంది అవుతుంది కదా. సో అంటే ఈ ధోరణితో మనం ఆలోచిస్తే అంటే ఏదైనా వేరే ప్లానింగ్ ఏమైనా చేస్తే బాగుంటది, కానీ ఇట్లా ఇసరడం అనేది చాలా మందికి హెడ్కి గాయాలు అవుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. సో దీని గురించి నా ఉద్దేశం ఏంటంటే బెల్లం మనం ఏమైతే బంగారం అంటామో అది లోపల రానివద్దండి. బయటనే ఒక గేట్ పెట్టి అక్కడే తీసేసుకోవాలి, వాళ్ళు సమర్పించుకోవాలి. వాళ్ళు తీసుకొచ్చి మనం ఆడబెట్టినా ఎడబెట్టినా అమ్మవారు చేరుతుంది అంతే. మెడానికి వచ్చినామంటే ఆమె చేరినట్టు మనం. ఇంకా కోడి కోసుకుంటే వీడికి కోసుకోమన్నా మనం, లేక నువ్వు ఏడడం కోస్తా ఇటుకొచ్చి కోస్తారా? ఆడెక్కడో చేసుకుంటారు గుడితో ఉండకండి, కానీ చేరుతుంది ఆమె పెరిమే చూసుకుంటా. ఇది కూడా అంతే, వచ్చినామా అక్కడ బయట తీసుకోవాలి, అన్ని దమ్ చేసుకోవాలి, ఆడ పెట్టేసేయాలి. వాళ్ళు వాలంటీర్స్ ఉండగా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు లోపల వేసేస్తే ఇదంత ఇబ్బంది ఉండదండి. చాలా మంచిగా చెప్పారు అన్న, ఎందుకంటే మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఎందుకంటే సమ్మక్క సారక్కలను దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంది బయటనే అమ్మవారికి యాటపోతులు కావచ్చు, కోళ్లు కోస్తా ఉంటాము. సో అక్కడ జడ్కిచ్చేసి అమ్మవారికి ఇదంతా చేస్తూ ఉంటాం. సో ఇక్కడ అమ్మవారి బంగారం ఏదైతే ఉంటుందో, బంగారం అంటే ఇక్కడ చాలా మంది అతి పవిత్రంగా భావించే బెల్లం ఏదైతే ఉంటుందో బెల్లాన్ని ఇసరడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది అమ్మవారిని చేరాలనే ఒక సంకల్పంతో మాత్రమే అలా వేస్తా ఉంటారు. దీంట్లో ఎట్లాంటిది లేదు. కానీ అన్న చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒక కౌంటర్ లాంటిది కావచ్చు, లేకపోతే అమ్మవారి గద్దె దగ్గరకు వచ్చే టైంలోనే ఒక ప్లేస్ అనేది పెట్టాలా. ఎవరైతే భక్తులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బంగారాన్ని అక్కడ పెడితే చాలు. ఆ బంగారం అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడ అమ్మవారికి అర్పిస్తే చాలా మంది మనోభావాలు కూడా దెబ్బతినే అవకాశం ఉండదు. చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే అమ్మవారే కావచ్చు, దాంతో పాటు మన దేవతా స్వరూపులైనటువంటి ఏవైతే మన సనాతన ధర్మంలో ఒక నైవేద్యం పెట్టినా కూడా చాలా మంచిగా మనం పెడతా ఉంటాం. కానీ ఇక్కడ అమ్మవారి బంగారాన్ని వాళ్ళు విసరడం అనేది చాలా మందికి ఇబ్బందిని కలిగజేస్తా ఉంది. చాలా మందికి హెడ్ ఇంజురీస్ కూడా అవుతా ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన అధికారులు స్పందిస్తారు, దీనిపైన ఒక సవరణ చేస్తారు అని చెప్పేసి మా తేజస్వి మీడియా తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్. గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్క జాతరలో ఇవాళ కోలాహలం అయితే ఏర్పడిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇక్కడ మనం 360 డిగ్రీ ఎక్కడ చూసినా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి అలంకరణతో పాటు పూర్తిగా మీకు 360 డిగ్రీ పూల తోరణాలతోనైతే అమ్మవారికి స్వాగతం పలుకుతా ఉన్నారు. సో మరికొద్ది సేపట్లో ఇక్కడికి సారలమ్మ అంటే సమ్మక్క సారక్క అయితే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటది. సో ఒక్కసారి మీరు అక్కడ సమ్మక్కకు సంబంధించినటువంటి దిమ్మని చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది సమ్మక్కకు సంబంధించినటువంటి దిమ్మ. దాంతో పాటు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి సెకండ్ దిమ్మ వచ్చేసి సారక్క. దాంతో పాటు మీకు మూడవ దిమ్మ ఏదైతే ఉందో ఇది గోవిందరాజు. దాంతో పాటు ఇది పగిడిద్ద రాజుకు సంబంధించినటువంటి దిమ్మలుగా మనం చెప్తా ఉంటాం. సో ఇక్కడ అమ్మవారు ఎంత సత్యంగా ఉన్నారు అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఆసియా ఖండంలోనే గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారక్క జాతరను ఇంత పెద్ద మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం నిజంగా ఇవాళ గిరిజనులకైతే ఇది ఒక మంచి సంకేతంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఏ రకంగా అయితే ఈ సెలబ్రేషన్ అయితే చేసిరో, ఈ జాతర చేసిరో, ఈసారి మాత్రం అంతకు మించి చాలా మంచిగా చేసిరు. ఎందుకంటే
ఇక్కడ ప్రతిదీ ఇక్కడ సమ్మక్క సారక్క గోవిందరాజు గద్దె చూడురి ఎంత మంచిగా బుస్సాబ్ చేసిరు. స్వామివారికి సంబంధించినటువంటి గద్దె ఎంత మంచి ఏర్పాటు చేసారు. దాంతో పాటు ఇక్కడ పగిడిద్ద రాజుకు సంబంధించినటువంటి గద్దెను ఎంత మంచిగా చేసారు. అంటే ప్రతి ఒక్క గద్దెలో ఇక్కడ ఎవరైతే వాలంటీర్స్ కావచ్చు, లేకపోతే దీంట్లో ఉన్నటువంటి సేవకులు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చాలా మంచి వాళ్ళు సేవ అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ జై శ్రీరామ్ అండి. ఎప్పటి నుంచి వస్తా ఉన్నారు ఇక్కడికి మీరు మేడారం? నేను ఒక 15 years నుంచి వస్తున్నాను. 15 years. ఓకే. సో ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? మేము వచ్చి ఇవాళ 3 days అవుతుంది. ఇవాళ మేము కూడా గద్దెలు అలంకరించుకొని బంగారం అలంకరించుకొని అక్కడ పూజ చేసి యాటలు కోళ్ళు అనేది కోసి కళ్ళు సారా మందు ప్రతిది అమ్మవారికి సమర్పించి అదే బంగారం రేపు గద్దెల మీదకి సమర్పిస్తాం. తల్లి బిడ్డలు ఇద్దరు ఉంటారు కాబట్టి రేపు గద్దెల మీదకి సమర్పిస్తాం. సో ఎవ్రీ ఇయర్ చూసుకుంటే అమ్మవారి ఇక్కడ జాతరలో హలాల్ అనేది ఉంటుండే. సో ఈసారి హలాల్ అనేది నిషేధించారు. అంటే మన సంస్కృతిని మనం కాపాడుకోవాలా, మన సంస్కృతిలో ఉన్నటువంటి ఏదైతే మనము జడికియడం కావచ్చు, లేకపోతే కొట్టడం అని చెప్పేసి అని అంటారు చూడండి, దాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు మన వాళ్ళంతా కూడా. సో దీని గురించి ఏం చెప్తారు? సనాతన ధర్మం గురించి చెప్పమంటే ఈ ఆట కోయడం అనేది హలాల్ అనేది విరుద్ధం. అమ్మవారికి మనము బలిస్తున్నాము. అది మనం తాతల్ని చూసి నేర్చుకుంది తప్ప మనకు అటువంటిది ఏం లేదు. దాంట్లో జట్కా కొట్టాలని అంటారు. జట్కా అర్థం కాలేదు. జట్కా కొట్టడం జల్దీ కొట్టేస్తాం. కానీ విని ఎరగనట్టు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత అద్భుతంగా అంటే సీతక్క గారు కానీ వీరిని ఎరగని గద్దెలు చాలా బాగా అలంకరించారు. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలుగా వస్తా ఉన్నారు ఇక్కడికి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలలో ఈసారి మంత్రి సీతక్క ఇనిషియేట్ తీసుకొని ఇలా ఇంత మంచిగా అమ్మవారి జాతరను అయితే చేపిస్తా ఉన్నారు. సో అమ్మవారు సంతోషిస్తారు అనుకుంటున్నారు. భక్తులు అమ్మవారి ఆశీర్వాదము. ఆమె కూడా ఒక భక్తురాలుగా సేవ చేసుకుంది. సంతోషంగా ఉండాలి, ప్రభుత్వం బాగుండాలి, భక్తులు బాగుండాలి, అందరు సుఖ సంతోషాలతో కోరిన కొంగు బంగారం చేసే తల్లి. గుడి లేదు, గోపురము లేదు, అమ్మవారి ఆశీర్వాదం చూడండి. భక్తజనం చూశారు కదా, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఎంత మంచిగా మాట్లాడిన ఒక్కసారి చూడండి. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు ఉన్నటువంటి విలువ ఇది. సో ఈ విలువని మనం కాపాడుకోవాలా. ఎందుకంటే హలాల్ ని మనం ఇలా మనము నిషేధించడం జరిగింది. అంటే మన హిందూ బంధువులందరూ కలిసి ఈ హలాల్ అయితే నిషేధించడం జరిగింది. దాంతో పాటు మన సంస్కృతి సంప్రదాయాల్లో జట్కా కొట్టడం అనేది ఒకటి ఉంటది. సో ఆ జట్కా కొట్టే విధానాన్ని మాత్రమే మనము ఇది అలవర్చుకోవాలా. ఎందుకంటే అమ్మవారికి ఎవరో చేసినటువంటి హలాలు మనం ఎందుకు పెట్టాలా అనేది ఖచ్చితంగా చాలా మందికి అవేర్ అయ్యారు. సో ఈసారి మాత్రం చాలా మంచిగా ఏర్పాటైతే చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ పగిడిద్ద రాజు, దాంతో పాటు గోవిందరాజు, సమ్మక్క సారక్క వారి గద్దెలు ఏవైతే ఉన్నాయో చాలా మంచిగా ఏర్పాటు చేసిరు అని చెప్పేసి వాళ్ళ చాలా మంది జోగినులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇవాళ మేడారం జాతరలో సమ్మక్క సారక్క నామస్మరణ అనేది మారుమోగిపోతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంత మంచిగా మంత్రి సీతక్క గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత మంచిగా ఇది చాలా అరుదుగా చేసినటువంటి విషయంగా మనం మాట్లాడుకోవాలా. ఒకసారి ఇంకా క్లియర్ గా మనం మాట్లాడడం. ఎందుకంటే అమ్మవారికి సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే ఉంటుందో చాలా క్లియర్ గా మనం మాట్లాడడం. అసలు సమ్మక్క సారక్క ఒక్కసారి ఇట్రండి. సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి చరిత్ర చాలా మంది యంగ్స్టర్స్ కి తెలియదు. సో దీని గురించి చాలా క్లుప్తంగా మనం మాట్లాడుకోవాలా. సో చాలా మంది హిందూ బంధువులు వస్తున్న పరిస్థితి ఉన్నది. ఒకసారి వారితో మాట్లాడాలి. ఎందుకంటే హిస్టరీ అనేది ఖచ్చితంగా తెలియాలా. హిస్టరీ అనేది చాలా తక్కువ మందికి తెలుసా అండి. సో సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి హిస్టరీ మీరు ఏం చెప్తారండి? వనదేవతలు అమ్మవార్ల రూపము, వీరత్వంని పొందిన అమ్మవార్లు. వీళ్ళు మనుషులుగానే పుట్టి ఒక అమ్మవార్లుగా నిలిచారు. సంతోషము. భక్తులు ఇంత భక్తుల్ని అమ్మవారు ఆశీర్వదిస్తుందంటే దానికి మనం ఏ క్యాప్షన్ పెట్టలేమండి. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అందరూ తెలుసుకుంటారు. దయచేసి ఇటువంటి క్వశ్చన్స్ అడగండి, ప్రతి ఒక్కరికి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
సో అంటే ఇక్కడ సమ్మక్క సారక్క సంబంధించినటువంటి గద్దె దగ్గరికి చాలా మంది హిందూ బంధువులు వస్తా ఉన్నారు, జోగినులు వస్తా ఉన్నారు. సో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ అమ్మవారికి బంగారం సమర్పించి వెళ్ళడానికైతే చాలా మంది వస్తా ఉన్నారు. దాంతో పాటు హిందూ సంస్కృతి జాగృతి పొందాలా, సో ఖచ్చితంగా హిందూ బంధువులంతా మేల్కొనవాలా అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే చాలా మంది అవేర్ అయ్యారు. సో ఖచ్చితంగా చాలా సంతోషమైనటువంటి విషయంగానే మనం భావించాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వచ్చారు వరంగల్ జిల్లా మండలం ఐనవోల్ మండలం నందన గ్రామం అది. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? నందనం నుంచి వస్తున్నాము. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? గత 5 years నుంచి వస్తున్నాము. ఏం పేరు నాన్న నీ పేరు? ఏం పేరు? ఆద్యశ్రీ. సమ్మక్క సారక్కని దర్శించుకున్నావా? ఎట్లున్నది అమ్మ? ఎట్లున్నది? బాగుందా? అది ఇట్లా. సో ఇక్కడ చాలా మంచిగా ఇక్కడ మాట్లాడతారా? సమయ తల్లి 3 ఏళ్ళకి ఒకసారి మంచిగా ఉంచున్నాను తల్లిని వాంచను పిల్లలు చెల్లరు మంచిగా. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పండుగలో చాలా మంది భావోద్వేగానికి గురవుతా ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత అమ్మవారు రావడం, మళ్ళీ తర్వాత 2-3 రోజులు ఈ పండగ అనేది ఉంటది. ఈ పండగ అయిపోయిన తర్వాత చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో నేను మాట్లాడితే అమ్మవారు పోయేటప్పుడు ఏడుస్తామన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అమ్మవారు ఇక్కడ వనదేవతగా పేరుంది. చాలా మంది ఇక్కడ అమ్మవారిని చాలా నమ్ముతారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. చూడుని ఎంత ట్రస్ట్ ఉంటే, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం అనేది ఉంటే ఇలా అమ్మవారిని ఈ రకంగా వాళ్ళు పూజిస్తా ఉన్నారు, ఈ రకంగా వాళ్ళు నమ్ముతా ఉన్నారు అనేది. ఏం పేరు అన్న నీ పేరు? విరంజన్. భూక్యా విరంజన్. భూక్యా విరంజన్. ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? నేను నా 2nd క్లాస్ నుంచి వస్తున్నా. ఓహో, అమ్మవారిని చూసినావా? చూసినా. ఎట్లుంది సమ్మక్క సారక్క? మస్తు ఉంది. మస్తుందా? ఎట్లున్నాయి? మంచి అరేంజ్మెంట్ చేసిరా? మస్తు సూపర్ చేసిరు. లాస్ట్ టైం కన్నా ఈ టైమే చాలా మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఓకే. ఎన్ని రోజులు ఉంటావు మరి? 4-5 days. 4-5 days ఈ అమ్మవారి దగ్గర ఉండి మంచిగా. ఇది మొత్తానికి చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. చూడురి, దగ్గరకు వచ్చి మరి మాట్లాడుతా ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచించురి, ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తా ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో జిల్లాల నుంచి భక్తులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది హిందూ బంధువులు అయితే వస్తుంటారని చెప్పేసి మనం మాట్లాడుతాం. ముంగడికి వెళ్దాము. ఇక్కడ ఈ గద్దె అనేది ఎంత మంచిగా, ఇక్కడ సమ్మక్క సారక్క గద్దె దగ్గర మీరు చూస్తే లోపల ఎంత మంచిగా వాళ్ళు ఇక్కడ ఇది చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతా ఉన్నాం, ఏదైతే బెల్లం ఏదైతే ఉందో ఈ బంగారాన్ని విసిరే టైంలో చాలా మందికి ఇంజూర్ అవుతా ఉన్నారు. సో ఇంజూర్ అయ్యే టైంలోనే వాళ్ళంతా కూడా వాళ్ళు ఈ జాకెట్స్ కావచ్చు, దాంతో పాటు ఈ హెల్మెట్స్ అయితే వేసుకుంటున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ మరికొన్ని క్షణాల్లో సారలమ్మ అయితే ఇక్కడికి వస్తా ఉంటది. సో ఎట్లా ఉంటది, ఏముంటది అనే దాని గురించి ఇచ్చేద్దాం. ఏం పేరమ్మా నీ పేరు? జస్మిత. జస్మిత, ఎక్కడి నుంచి వచ్చినావు? భద్రాచలం. అమ్మ దగ్గరికి ఎప్పటి నుంచి వస్తున్నావు? 3 సంవత్సరాలు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నాం? భద్రాచలం అండి. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు మీరంతా? మేము 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అమ్మవారు ఎట్లా ఉన్నారు? అమ్మవారు చాలా సంతోషంగా. ఎంతమంది వచ్చిరమ్మా? మేము 17 మంది వచ్చినాం. భద్రాచలం నుంచి 17 మంది వచ్చినాం. ఇదిగోండి మా ఫ్యామిలీ మొత్తం మంది. పెద్దరాయగూడెం నుండి కొంతమంది వచ్చారు. భద్రాద్రి నుంచి ఇంకా భద్రాచలం నుంచి పెద్దరాయగూడెం. ఇంకా ఎవరైనా వచ్చిరా మీ దగ్గర నుంచి, మీ జిల్లా నుంచి? వచ్చారు భద్రాచలం నుంచి. మొత్తం 6-7 గూడారాలు వేసుకున్నాం. మంచిగా చాలా మంది వచ్చినాం మేము. అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి. ఈసారి అమ్మవారి జాతర ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది ఈసారి. సో అమ్మవారికి బంగారం పెట్టినావా మరి? ఎంత పెట్టినావు మరి అమ్మకి? 5 kgs 10 kgs? 5 kgs. అమ్మవారి బంగారం కూడా అందుకున్నాం. అసలు హైలైట్ మాట్లాడుతా ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచి వస్తా ఉన్నారు. ఎందుకంటే భద్రాచలం, దాంతో పాటు ఏం పేరు పెట్టాలి? పేరు ఇషిత. అమ్మవారిని చూసినావా? అమ్మని చూసినావా? ఏమంటుంది అమ్మ? ఏమంటుంది? చదువుకోమంటుందా? ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం వస్తావా? అమ్మ ఇంకొక 3 రోజులు అయితే పోతుంది. మళ్ళీ ఎట్లా? మళ్ళా ఓహో, మీ దగ్గర ఉంటదా? ఓకే. సో చిన్న చిన్న పిల్లలు వీళ్ళు అంటే మనకు ఇంతకు ముందు మాట్లాడాలంటే స్టేజ్ ఫియర్ అనేది ఉంటుండే. చిన్న పిల్లలు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు అంటే అసలు అవసరం నిజంగా.
ఎక్స్ట్రాడనరీ అని చెప్పి చెప్తాను నేనైతే. సో ఇక్కడ భద్రాద్రి గూడెం నుంచి, దాంతో పాటు కొత్తగూడెం నుంచి, దాంతో పాటు ఇక్కడ అనేక జిల్లాల నుంచి కూడా వస్తా ఉన్నారు. మెయిన్ గా మాట్లాడుకుంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, దాంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు రావడం అనేది నిజంగా అమ్మవారి ఘనత. ఇది అంతే, ఎంత చెప్పినా నో వర్డ్స్ అండి. అమ్మవారి గురించి ఎంత చెప్పినా అంతే తక్కువనే. భయ్యా మీరెక్కడి నుంచి వచ్చారు? భద్రాచలం అన్న. భద్రాచలం ఎట్లా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్? చాలా బాగుంది. రేవంత్ రెడ్డి అన్న బాగా చేసిండు. ప్రతి సంవత్సరం ఇట్లానే ఉండాలి. ఎప్పటికీ మా రేవంత్ రెడ్డి అన్న ఇట్లే ఉండాలి. ఇట్లానే ఉండాలి. ప్రతి సంవత్సరం ఇట్లానే ఉండాలి. సూపర్. అసలు ఇక్కడ రెస్పాన్స్ మాత్రం అసలు హైలైట్ అని చెప్పుకోవాలా. సో అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమ్మక్క సారక్కని దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత ఇక్కడ గోవిందరాజు, పగిడితరాజు, సో వీళ్ళ ఈ గద్దెలకు చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆ స్వామి వార్లను కూడా దర్శించుకొని వాళ్ళు వెళ్తా ఉంటారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఫైనల్ గా చాలా మంచి కోలాహలం అయితే ఏర్పడింది. చాలా మంది హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో చాలా సంతోషపడతా ఉన్నారు. అమ్మవారు ఇంత మంచిగా ఇక్కడ ఇంత శక్తివంతంగా ఉండడం నిజంగా కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తుంది. సో ఏ బాధ చెప్పుకున్నా కూడా అమ్మకి అసలు అంటే తీసేస్తుంది అని చెప్పేసి ఇలా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఫైనల్ గా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు ఏవైతే బంగారంగా మనం చెప్తా ఉంటాం, బెల్లం ఏదైతే ఉంటుందో ఆ బెల్లం నైవేద్యం కావచ్చు, బెల్లం సమర్పించడం అనేది చాలా మంచిగా దగ్గరికి వెళ్ళి అమ్మవారికి సమర్పించాలని చెప్పేసి మా తేజస్వి మీడియా తరఫున మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.